సాధారణ తలనొప్పి, మైగ్రేన్ మధ్య తేడా గుర్తించడం చాలా మందికి కష్టమే. కొన్ని సందర్భాల్లో వైద్యులకు కూడా ఇది సవాలుగా మారుతుంది. అయితే ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సరికొత్త డయాగ్నోస్టిక్ కిట్ ను అభివృద్ధి చేశారు. మైగ్రేన్ ని ముందుగానే గుర్తించే ఈ వినూత్న పరికరం వైద్య రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డయాగ్నోస్టిక్ కిట్ రూపొందించబడింది. జువాలజీ విభాగ ప్రొఫెసర్లు భారతలక్ష్మి, రవికిరణ్ పర్యవేక్షణలో ఈ పరిశోధన కొనసాగింది. ఈ ప్రాజెక్టులో విద్యార్థి మణికంఠతో పాటు నలుగురు ఎంఎస్సి జువాలజీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. సాధారణ తలనొప్పి మరియు మైగ్రేన్ మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా గుర్తించేలా ఈ కిట్ను రూపొందించారు. మైగ్రేన్ తీవ్రతరం కాకముందే లక్షణాలను గుర్తించే సామర్థ్యం ఈ కిట్ ప్రత్యేకత. దీని ద్వారా రోగులు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ పరికరం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండడం మరో విశేషం. సాధారణ ప్రజలు సైతం సులభంగా ఉపయోగించుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేశారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ లేకపోవడం వల్ల మైగ్రేన్ బాధితులు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త డయాగ్నోస్టిక్ కిట్ అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపశమనం లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. I am Professor Bharathalakshmi, Professor Emeritus, Department of Zoology, Andhra University. And our present project is our migraine kit. బికాజ్ మైగ్రేన్ కిట్ అనేది ఇంతవరకు లేదు ప్రపంచంలో. మైగ్రేన్ కిట్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే యాక్యురేట్గా ఉంటే హెడేక్ అనేసి మైగ్రేన్ అని వస్తారు. సో అది వేరియస్ రీజన్స్తో మైగ్రేన్ కాకపోయినా మైగ్రేన్ అనుకోవచ్చు. అండ్ విత్ మెనీ రీజన్స్ ఉండొచ్చు వాటికి. టు అవాయిడ్ దట్ దిస్ హెడేక్ ఈజ్ డ్యూ టు మైగ్రేన్ అనేది కన్ఫర్మేటివ్ టెస్ట్ కోసం మైగ్రేన్ కిట్ ప్రిపేర్ చేసాం. లైక్ మలేరియాకి బ్లడ్ శాంపుల్ చేస్తే మలేరియా ఉందనుకోండి, మలేరియాకి మందు ఇస్తాం కానీ అన్నిటికీ ఇవ్వం బ్రాడ్ స్పెక్ట్రంలో. సో దీనికి 2 అడ్వాన్స్డ్ టెస్టులు చేసాం. అది ప్రోటియోమిక్స్ అనాలిసిస్ చేయటం వల్ల మనకి బయోమార్కర్స్, ప్రోటీన్ బయోమార్కర్స్ వచ్చినాయి. అదేంటంటే ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ఉంటాయి అందులో. సో రిజల్ట్స్ చాలా ఆశాజనకంగా వచ్చినాయి. అండ్ LC-MS అనాలిసిస్ ఫర్ యూరిన్ శాంపిల్ చేసాం. దాంట్లో కూడా 5 స్పైక్స్ వచ్చినాయి. ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. క్లబ్ టుగెదర్ ఫైల్డ్ ఎ పేటెంట్ అండ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ది పేటెంట్ అండ్ సక్సెస్ఫుల్ గా అవుట్కమ్ ఉంది కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాం. I'm Dr. Ravikiran Yedidi. I'm the founder of TCAPC Laboratories. We are currently incubating in Andhra University Zoology Department. So ఈ జువాలజీ డిపార్ట్మెంట్లో నేను గెస్ట్ ఫ్యాకల్టీ కింద పనిచేస్తున్నాను. భరతలక్ష్మి మేడం, షీ ఈస్ ఆల్సో రిటైర్డ్ ప్రొఫెసర్. షీ ఈస్ ప్రొఫెసర్ ఎమెరిటస్. షీ యూస్ టు బి ఎ ఫ్యాకల్టీ అండ్ నౌ షీ ఈస్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ ఫ్యాకల్టీ, ఎమెరిటస్ ఫ్యాకల్టీ. సో ఆవిడ దగ్గరికి వచ్చిన ఈ 4 స్టూడెంట్స్ ఆవిడ ఈ మైగ్రేన్ మీద చేయాలని డిసైడ్ చేయడంతో మేమిద్దరు కొలాబరేషన్లో ఉండడం వల్ల ఈ 4 స్టూడెంట్స్ మా ల్యాబ్కి రావడం జరిగింది. సో ఇక్కడ మైగ్రేన్ మీద మేము ఏం చేస్తున్నాం అంటే, జనరల్గా మనకి తలపోటు వస్తుంది, తలనొప్పి వచ్చినప్పుడు అది మైగ్రేనా లేదంటే జనరల్గా హెడేక్ అనేది చాలా మందికి తెలియదు. సో దానివల్ల ఏంటంటే ఇండియాలో స్పెషల్గా మనం ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మనం జనరల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్తాం, ఏదో ఒకటి మాత్రలు ఇమ్మని వేసుకుంటాం. సో వాళ్ళేమో ఏదో పారాసెటమాల్, డోలో ఏదో ఒకటి ఇస్తారు, ఐబుప్రోఫెన్ ఏదో ఒకటి ఇస్తారు. బట్ అది మైగ్రేన్ అయితే తగ్గదు, మామూలు హెడేక్ అయితే తగ్గిపోతుంది. సో అసలు ఈ మైగ్రేన్ అనేది ఎలా వస్తుంది అంటే రకరకాల రీజన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఇప్పుడు కార్లో కానీ బస్సులో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కడుపులో తిప్పుతో వాంతులు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల మైగ్రేన్ రావచ్చు. అంటే అది సింపుల్ ఎగ్జాంపుల్. కొంతమందికి ఎండ లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మైగ్రేన్ రావచ్చు. లేదు కొంతమందికి ఏంటంటే వాళ్ళు తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల, ఇండైజెషన్ వల్ల, లేదా కడుపులో ఏదైనా తేడా ఉన్నప్పుడు ఈ మన గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం,
అంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా మొత్తం మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ తోని కనెక్ట్ అయి ఉంటుంది. ఎక్కడ ఏం తేడా ఉన్నా కూడా బ్రెయిన్ తెలిసిపోతుంది ఫస్ట్. ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు అది ఆ ఎపిసోడ్లో అది 3-4 అవర్స్ కానీ 3-4 డేస్ కానీ వాళ్ళ బ్లడ్లో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ అందులో 2 రకాలు, ప్రో ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఆ బ్లడ్ శాంపిల్ని తీసుకుని అది అనాలిసిస్ చేసి అందులో ఈ ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేయగలిగితే అది మనం మైగ్రేన్ అని 50% ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి మిగతా 50% ఎలా చెప్తామంటే యూరిన్ శాంపుల్ తీసుకుంటే అందులో సెరటోనిన్ అనే మన న్యూరో ట్రాన్స్మిటర్ తాలూకా మెటాబోలైట్స్ ఉంటాయి. ఆ మెటాబోలైట్స్ మనం LCMS ద్వారా కానీ లేదంటే GCMS ద్వారా కానీ కనిపెట్టి అందులో మనకి ఈ సెరటోనిన్ న్యూరో ట్రాన్స్మిటర్ మెటాబోలైట్స్ మనం కన్ఫర్మ్ చేసినట్టయితే అప్పుడు మిగతా 50% మనం ఖచ్చితంగా ఇది మైగ్రేన్ అని చెప్పొచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధన ప్రతిభకు ఈ ప్రాజెక్ట్ మరో నిదర్శనంగా నిలుస్తుంది. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో కీలక మైలురాయిగా మారనుంది. Hello everyone, this is Ramya. I'm studying MSc Zoology second year in Andhra University. We did a project on migraine detection kit, like what are the biomarkers that release during the migraine pain. So we collect a blood sample and urine sample from the migraine patients. So we send that blood sample to the proteomics to analyze the data, and also we send that urine sample to the LCMS, liquid chromatography mass spectrometry. So we found some biomarkers. So by using that, we know the difference between actual difference between migraine patient and normal people. I am Satya, studying second MSc Zoology, Andhra University. Under the guidance of Bharat Lakshmi ma'am, we came to TCAPC. So under Ravikiran sir, we made a project on migraine. Actually, మనకి migraine and normal headache కి డిఫరెన్స్ గా మనం ఏ డయాగ్నోస్టిక్స్ ని, అంటే ఇప్పుడు ప్రెసెంట్ టైఫాయిడ్ కానీ మలేరియన్ కానీ ఎలా అయితే మనం బ్లడ్ టెస్ట్ ఇలా ఏమన్నా చేసి డిటెక్ట్ చేస్తామో అలా మనకి డిటెక్ట్ చేసి ఒక పర్టికులర్ కిట్ అనేది ఎప్పుడు మైగ్రేన్ డిటెక్ట్ చేయడానికి లేదు. సో మేము ఏమనుకున్నామంటే ఏదన్నా ఒక కిట్ అలా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి పేషెంట్ ఎవరైతే మైగ్రేన్ తో సఫర్ అవుతున్నారో ఆ పేషెంట్ మైగ్రేన్ తో సఫర్ అవుతున్న టైంలో పేషెంట్ నుంచి బ్లడ్ శాంపుల్ అండ్ యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని బ్లడ్ శాంపుల్ ని ప్రోటియోమిక్స్ అనాలిసిస్ కి అండ్ యూరిన్ శాంపుల్ తీసుకొని LCMS కి పంపించాం. సో ఏవైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో బయోమార్కర్స్ కానీ మెటబోలైట్స్ కానీ అవన్నీ మాకు ఆ రిజల్ట్స్ లో హీట్ మ్యాప్ అండ్ బ్లడ్ అండ్ యూరిన్ శాంపుల్స్ లో వచ్చిన రిజల్ట్స్ లో మాకు బయోమార్కర్స్ ఆ మెటబోలైట్స్ అనేవి కనిపించాయి. సో దానివల్ల మేము ఏం కన్క్లూడ్ చేసామంటే మైగ్రేన్ ఎప్పుడైతే ఒక పేషెంట్ కి వస్తుందో ఆ టైంలో పర్టికులర్ బయోమార్కర్స్ అనేవి ఆ పేషెంట్ బ్లడ్ లో కనిపిస్తాయి. దాన్ని బట్టి వాళ్ళకి మైగ్రేన్ ఉంది, ఇది నార్మల్ హెడేక్ కాదు అని చెప్పి మనం డిస్క్రైబ్ చేయొచ్చు. I am Bhagyashree, studying MSc Zoology in Andhra University. Under the guidance of Bharat Lakshmi ma'am, we came to the TCAPC. Here, under the guidance of Ravikiran sir, we perform the detection. We conduct the project on detection kit for migraine అని అనుకుంటారు కానీ అది ఎందువల్ల ఏంటి అని అనేది మనకి సరిగ్గా తెలియదు. కాబట్టి కంప్లీట్ గా ఒక డిటెక్షన్ కిట్ అనేది లేదనమాట మైగ్రేన్ కి. సో మేము ఆ మైగ్రేన్ ఎలా వస్తుంది, దేనివల్ల వస్తుంది, కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఏంటి, ఏవే బయోమార్కర్స్ వల్ల వస్తాయి అని చెప్పి మేము ఈ ప్రాజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ మేము మైగ్రేన్ పేషెంట్ యొక్క బ్లడ్ శాంపిల్ అండ్ యూరిన్ శాంపిల్ ని కలెక్ట్ చేసాము. ఎప్పుడైతే వాళ్ళకి చాలా ఎక్కువగా హెడేక్ వస్తుందో అప్పుడు అవి కలెక్ట్ చేసి వాటిని మేము ప్రోటియోమిక్స్ అనాలిసిస్ కి LCMS అనాలిసిస్ కి పంపించిన తర్వాత వాటిల్లో మాకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం బయోమార్కర్స్ ని బట్టి మేము డిటెక్షన్ కిట్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. Hi, this is Mahalakshmi. I'm studying MSc Zoology in Andhra University. Under the guidance of Bharat Lakshmi ma'am, we came to this TCAPC lab. అండర్ ది రవికిరణ్ సార్ మేము మైగ్రేన్ డిటెక్షన్ ప్రాజెక్ట్ చేసాము. బ్లడ్ శాంపుల్ అండ్ యూరిన్ శాంపుల్స్ కలెక్ట్ చేసి దాంట్లో ఉన్న కాంపౌండ్స్ ఏంటి, అసలు మామూలు హెడేక్ కి అండ్ మైగ్రేన్ కి డిఫరెన్స్ ఏంటి కనుక్కుందామని బ్లడ్ అండ్ యూరిన్ శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటి ప్రోటియోమిక్స్ చేసి డేటాని కలెక్ట్ చేసాము. దాంట్లో మాకు కొన్ని బయోమార్కర్స్ అనేవి వచ్చాయి. దానికి మెడిసిన్ లేదు పర్టికులర్ గా అది మైగ్రేన్ కి. సో బేసిక్ గా మైగ్రేన్ వచ్చిన వాళ్ళు డోలో 650 అలా వేసుకోవడం వల్ల జస్ట్ ఆ పెయిన్ ఆ టైంకి తగ్గుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఆ పెయిన్ వస్తుంది. సో మొత్తానికి తగ్గించేలాగా మనం మెడిసిన్ కనిపెట్టాలని ఈ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం.